పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రూబియో కోరారు. కాల్పులు విరమించాలని పాక్కు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో సూచించినట్టుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. జరుగుతున్న దాడులకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మాట్లాడారు. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, సంయమనం పాటించాలంటూ రూబియో పేర్కొన్నారు. కాల్పులు విరమించాలని పాక్కు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో నేరుగా సూచించారు. ఈరోజు పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, సంయమనం పాటించాలి, దౌత్యపరమైన విధానాలతో సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా అమెరికా సూచిస్తోంది. సో ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ సూచనలు చేశారు. కాల్పులు విరమించాలని పాక్కు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో నేరుగా సూచించారు. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో సూచించారు. కాల్పులు విరమించాలని పాకిస్తాన్కు రూబియో తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అమెరికా శాఖ మంత్రి రూబియో ప్రస్తుతానికి పాక్ తో కూడా మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ ను ఎట్టి పరిస్థితుల్లో దీనిపై చర్చలు జరగాలి, అవసరమైతే తాము సహాయం కూడా అందిస్తామని చెప్పి ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా భారత్ చేస్తున్నటువంటి వాదనలో దీనికి ప్రధాన కారణం ఉద్రిక్తతలకు చోటు కల్పించింది పాకిస్తాన్. పెహల్గాములో అమాయకులపై దాడి చేయడంతోనే ముందుగా ప్రారంభించింది పాకిస్తానే కాబట్టి పాకిస్తానే దీనిపై ముందుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత్ గతంలోనే 2-3 రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ యొక్క ప్రతిపాదన సంబంధించి కూడా పాకిస్తాన్ ముందుగా విరమించుకుంటేనే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందడుగు వేసి దాడులు చేసేందుకు అవకాశం లేదు, కేవలం దాడికి ప్రతిదాడి మాత్రమే చేస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా భారత్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికానే స్వయంగా చొరవ చూపించి అమెరికు ఇది కాల్పులు విరమించాలి, అయితే అవసరమైతే చర్చల్లో భాగంగా తాము సహాయం చేస్తామని చెప్పి కూడా పాక్కు ఒక ప్రతిపాదన ఇచ్చింది. దీనికి సంబంధించి ఇంకా పాక్ ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది. ప్రధానంగా మాత్రం ఆర్మీ చీఫ్ తో మాత్రం మాట్లాడి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అమెరికా ప్రతిపాదన చేయడం చూడాలి పాక్ ఏ రకంగా స్పందిస్తుందన్న అంశంపై. థ్యాంక్ యూ ప్రసాద్. రైట్, పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ రూబియో సూచించారు. కాల్పులు వెంటనే విరమించాలంటూ కూడా పాక్కు చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో. అవసరమైన పక్షంలో ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా రూబియో చెప్పినట్టుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్యలో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, కాల్పుల విషయంలో వెనక్కి తగ్గాలంటూ కూడా సూచించారు. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం చేస్తామని కూడా రూబియో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే భారత్ ఈ విషయంలో మొన్ననే పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చింది. మొదట కాల్పులు ప్రారంభించింది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తానే మొదట కాల్పులు ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము కేవలం ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నాం, మేముగా ఎక్కడా దాడి చేయట్లేదు, యుద్ధానికి మేము ముందడుగు వేయట్లేదు, కానీ పాక్ నుంచి వస్తున్న దాడుల్ని మాత్రమే తిప్పి కొడుతున్నాం, మేము కేవలం ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నామని కూడా మన భారత విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రి రూబియోకి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాలని కూడా సూచన చేశారు. ఏది ఏమైనా రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి, సంయమనంతో ఉండాల్సిన పరిస్థితి అంటూ కూడా రూబియో వ్యాఖ్యానించారు. ఒకవేళ అవసరమైతే
రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా రూబియో తెలియజేశారు. हम देख सकते हैं कि इलाका मलबे में यहाँ